ప్రభువునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 22 వరకు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చాలు బిడ్డలారా, మన పితరుల ప్రార్థన బట్టి, తల్లిదండ్రుల ప్రార్థన బట్టి, కష్టకుస్తో మనం చేయించిన భక్తిని బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మన భక్తి జీవితంలో అంతగా ఎదగపోయినప్పటికీ మన తాత ముత్తవులు చేసిన ప్రార్థనలు మనకి అండగా ఉంటూ ఉంటాయి. యాకోబు అనే వ్యక్తి ఇస్సాకు యొక్క 2వ కుమారుడు. యాకోబు అనే ఈ వ్యక్తి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క మనవడు. యాకోబు యొక్క జీవితంలో దైవ దర్శనం తెలియదు, ప్రార్థన తెలియదు, జీవనోపాధి కొరకై ప్రయాసపడటం కూడా తెలియదు. గారాల పట్టి కనుక ఆ తల్లి వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో సమృద్ధిగా ఉంది. ఆదికాండము 13:3 అబ్రహాము బహుధనవంతుడు. బహు అంటే చాలా అంతులేదన్నమాట అండి. తెలుగు వాన్మయంలో బహు ఒకటి, ఎంతో ఒకటి. జమీందారు గారి మనవడు, బయటికి వెళ్ళాల్సిన పనేమీ లేదు. కానీ వీళ్ళ అన్నయ్య ఒకడు ఉన్నాడు, అతని పేరు ఏశావు. అతను పిత్రార్జితమే కాకుండా స్వకష్టార్జితంతో జీవించాలని అతను నేర్చుకున్న విలువిద్యను ఆసరా చేసుకుని ప్రొద్దుండే వెళ్ళి వేటాడుకుని వచ్చి తనకిష్టమైన వంటకం తినేవాడు. అతని హాబీ ఏంటంటే ఆ వేటంతా అయిపోయిన తర్వాత మంచి వస్త్రాలు ధరించి, జమీందారీ కుటుంబం కదా, ఆ వస్త్రాల మీద పెర్ఫ్యూమ్ వేసుకుంటూ ఉండేవాడు. అంటే సెంటు, అత్తరు జల్లుకుంటూ ఉండేవాడు. కనుక ఆయన పేరు ఏశావు. ఆయన వెళుతుంటే మంచి సుగంధ ద్రవ్యముల వాసన వస్తూ ఉంటుంటుంది. ఆయనకి ఎంతసేపు కూడా తిండి, డ్రెస్ మెయింటెనెన్స్, తర్వాత బాడీకి స్ప్రే చేసుకోవటం, అంతవరకే. ఆయనకి దైవ దర్శనం లేదు. అయితే వారి తండ్రికి దర్శనం ఉంది. వీళ్ళకన్నా తండ్రి వాడి తల్లిది గుడ్రాళ్ళుగా ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లిగారు గర్భములో శిశువులు తన్నుకున్నప్పుడు భర్త సమీపంలో లేడు, ఇలాగైతే నేను బ్రతుకుడు కష్టం అని చెప్పేసి ఆ రెబెకా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు 2 జనపదములు నీ కడుపులో ఉన్నాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని వాగ్దానం ఇచ్చాడు. తర్వాత డెలివరీ అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు. ఈ యాకోబు అనేటువంటి వాడు ఎంతసేపు పోరాటంలో ఆరితేరినవాడు. కడుపులో నుంచి వస్తూనే ఆ యొక్క అన్నగారి మడవని పట్టుకున్నాడు. కనుక ఇక్కడ వ్రాయబడిన వాక్యం ఏమిటంటే అతని యొక్క జీవితంలో ప్రొద్దుగుంకింది. యాకోబు యొక్క తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇస్సాకు కండ్లు కూడా కాని రావట్లా. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కాస్త కోస్త ఏదో తినాలనే జిహ్వ చాపల్యం ఉంటుంది, కానీ తినలేరు. వాళ్ళ బిడ్డలు లేకపోతే మనవరాళ్ళు మంచి ఆహార పదార్థాలు పెడితే కొద్దిపాటి తీసుకుని ఏం చేస్తారండి, ఆ ప్రక్కనే పెట్టేస్తారు. రెబెకాకి వంట చేయటంలో అందివేసిన చెయ్యి. ఈ వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకు గారు పెద్దోడా అంటే ఏశావు, ఏంటి నాన్నగారు చెప్పండి అన్నాడు. ఉన్నాను ఇక్కడ. ఏమి లేదు నాన్న, నాకు కొద్దిగా మంచి వంటకం తినాలనిపిస్తుందిరా. నువ్వు వేటగాడవు కనుక నీ విల్లంబులు తీసుకుని వెళ్ళి అరణ్యానికి వెళ్ళి వేటాడి శ్రేష్టమైన ఆహారం నాకు వడ్డించున్నాను అంటే, అలాగే నాన్నగారు, ఇంతకాలం మీరు నన్ను ఎప్పుడూ అడగలేదు కనుక నేను తప్పనిసరిగా ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. వాడు వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారికి శ్రేష్టమైన ఆహార పదార్థం కోసం వెతుకుతున్నాడు. అడవులోకి వెళ్తే నన్ను వేటాడు,
నన్ను నీకు అర్పించుకుంటాను, నేను ఎదురుకుండా వస్తాయా ఆ జంతువులు? అవి తెలివైనయే, వేటగాడు వస్తున్నాడని కానీ దాక్కుంటాయి. చాలా ఆలస్యం అయిపోతుంది. ఈ లోపల తల్లి ఆలోచన చేసింది. తల్లి ఎప్పుడు కూడా బిడ్డలకి ఏదో ఒకటి సమకూర్చాలని తలంపులో ఉంటుంది. తండ్రి సంపాదిస్తాడు, తల్లి శ్రేష్టమైనవి ఈవులు బిడ్డలకి ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. రెబెకా ఆలోచనలు తప్పేమీ లేదు. ప్రవచనం నెరవేరాలంటే ఇది జరగాలి. ఏది జరిగినా అంతా నా మేలుకే, అంతా నా మంచికే అని. ఈ లోపల రెబెకా ఏం చేస్తుందంటే, ఒరే కష్టపడటం చేతగా ఎప్పుడు అమ్మ అమ్మ మమ్మీ మమ్మీ అనుకుంటూ చెంగు పట్టుకుని వంటగదిలో బెడ్రూమ్లో అటు తిరుగుతుంటావురా? మీ అన్నయ్య చూడు ఆశీర్వాదం పొందుకోవడానికి అరులు చచ్చి వెళ్ళిపోతున్నాడు రా, నువ్వు త్వరగా రా, నీవే ముందుగా వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకో, మీ అన్నయ్య గారి కంటే ముందుగా వెళ్ళి అంది. అమ్మ ఎలాగా? అన్నయ్యకి రోమాలు ఎక్కువగా ఉంటాయి, పైగా అన్నయ్య వస్త్రాలు సుగంధ తైలంతో తడపబడి ఉంటాయి, స్ప్రే చేసుకుంటాడు, నేను చూసుకుంటాలేరా అంది. దొడ్లో ఓ మేకపోతులు తీసుకురామంది పని వాళ్ళతోటి, చకచక వంటకం చేసేసింది. వాళ్ళ అన్నగారి బట్టలు ఈయనకి వేసింది, ఆ మేక చర్మంతో చేతులు కప్పింది. ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళు అంది. నాయనా అన్నాడు. ఏమి నా కుమారుడా అంటే, ఇదిగో నీ కొరకు శ్రేష్టమైన ఆహార పదార్థాలు తీసుకొచ్చానంటే, అంత త్వరగా లభ్యమైందా నాన్న అంటే, దేవుని కృప, దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, ఏం పర్లేదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తీరా వచ్చిన తర్వాత, అవును స్వరం చూస్తే యాకోబు, ఇలారా నాకు డౌట్గా ఉందని దగ్గర పిలిచి చేతులకి తడివితే వెంట్రుకలు బాగా ఉన్నాయి. స్వరం చూస్తే యాకోబే, తడువు చూస్తే ఏశావు. వడ్డించు అన్నాడు. భోజనం చేసేసాడు, కుమారుని ఆశీర్వదించాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏశావు వచ్చాడు. వచ్చి నాయనా ఆహారం తీసుకొచ్చానన్నాడు. ఎవరురా? ఇప్పుడే నేను భోజనం చేసి ఆశీర్వదించానంటే, నేను నీ పెద్ద కొడుకుని ఏశావుని అన్నాడు. అరే ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయే. ఓహో శాపం ఉంటే ఇచ్చేసే అన్నాడు. అలాగే అన్నాడు. ఆ రోజుల్లో ఆస్తులు రాయడానికి దస్తావేజులు ఏవి లేవు, పెద్దల బ్లెస్సింగ్సే. అయితే ఏశావు పగబట్టాడు. నేను లేకుండా చేసి నా పేరు చెప్పుకొని నాన్నకు మంచి భోజనం పెట్టి నీవు ఆశీర్వాదం కొట్టేసావే, ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు నేను చూస్తాను రా నిన్ను అని బాణాలు నూరుతున్నాడంట. ఈ మాట తల్లి విని ఏం చేస్తున్నాడు పెద్దోడని అబ్జర్వ్ చేసింది. తల్లులు అబ్జర్వ్ చేయాలి. విని భర్తతో చెప్పింది, అమ్మో ఎంత కీడు చేసావే నువ్వు, వాడు కఠినాత్ముడు కనుక వాడు అన్నంత పని చేస్తాడు, వీడిని బ్రతికించుకోవాలని గోడ దూకించి పొద్దునరామ పంపించేశారు. మార్గ మధ్యలో వెళుతున్నాడు మనవడు. ఏనాడు నడకనే, బయట నడిచినోడు కాదు, ఇంట్లో నడకే, వాహనాలు కూడా లేవు. అర్ధరాత్రి ప్రొద్దుగుంకింది. ఆ రాత్రి వేళ బెర్షెబారణ్యంలో ఉన్నాడు. మానవుని యొక్క జీవితం కూడా కొన్నిసార్లు అనుకున్నవి జరగవు. అకస్మాత్తుగా ఏదో వార్త వినబడుతూ ఉంటుంది, గుండె పగిలిపోద్ది, లేకపోతే ఏదో నష్టం కలుగుతుంటుంది. మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటుంటాం. యాకోబు అలసిపోయాడు, ఎప్పుడు నడిచిన వాడు కాడు కనుక అలసిపోయి ఆ అరణ్యంలో ఒక చెట్టు కింద చేరి ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతున్నాడు. కానీ జీవాధిపతి అయిన దేవుడు ఈ బిడ్డను బట్టి కాదు, కానీ అతడు పండుకోబోయే ముందు ప్రార్థన చేసుకున్నట్టుగా లేదు, లేచినాక ప్రార్థన చేశాడు. అయితే తన యొక్క తాతగారికి దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం అబ్రహాముతో మాట్లాడాడు. నేను నీ సంతానమును విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, సముద్రకి ఇటుకలేని వలె చేస్తానని చెప్పిన దేవుడు ఆయన దిగొచ్చేసాడంతే. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, అవి పగల సంచారం చేయు, రాత్రులే సంచారం చేసి వచ్చి జంతువులను వేటాడి చంపేస్తాయి. ఒక దేవదూత కనపడగానే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు కనపడ్డది. ఆ రోజున పశువులు కాపర్లు భయపడిపోయారు. మన లోకాసువార్త 2వ అధ్యాయంలో కనబడుతుంది. కానీ దేవుడు తన బిడ్డ అయిన యాకోబును కాపాడడానికి, తన కుమారుడైన
అబ్రహాము యొక్క మనవని కాపాడడానికి దూతగణంతో దిగొచ్చాడు. ఆకాశానికి భూమికి మధ్యన చీన వేశాడు. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాడు. అతడు అప్పుడు కలగంటే కలలో పైనుండి స్వరం వినబడుతుంది, నాయనా యాకోబు, నువ్వు పండుకున్న స్థలము నాది. ఏమన్నాడండి దేవుడు? నువ్వు పండుకున్న స్థలము నాది. చాలా అద్భుతం. 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఐ యామ్ ద ఫాదర్ ఆఫ్ ఎవరు? ఫోర్ పేరెంట్ అబ్రహాం. ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీకును ఈ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు ముందు తోడయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. రైట్. దేవుని స్తోత్రం. అతని తండ్రి చేసిన ప్రార్థన, తాతముత్తోడు చేసిన ప్రార్థనలు దేవుడు కాపాడుతున్నాడు. ఎవరికి? యాకోబుకి. అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినప్పటికీ బలిపీఠమును కట్టి ప్రార్థన చేసేవాడు. బిడ్డలారా, అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి దేవుడు దిగొచ్చి బెర్షెబా అరణ్యములో ఏం చేస్తున్నాడండి? ప్రొద్దుగుంకినప్పటికీ దేవుడు తన దూతలు మెంపించి అరణ్యం అంతా వెలుగ్గా చేశాడంతే. అతడు లేచి తెల్లవారుజామున అతని కన్న కళ గురించి ఆలోచన చేస్తూ 16వ వచనంలో, యాకోబు నిద్ర తెరిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది యెహోవా మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే. దేవుని స్తోత్రం. నీకు ఆపదలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంలోకి వస్తే ఆయన ప్రొటెక్షన్ నీకు ఉంటుంది. ఆ స్థలం పేరు లూజు. యాకోబు లూజ్ అనే పేరు తీసి బేతేల్ అనే పేరు పెట్టాడు. బేతేల్ అనగా దేవుని మందిరము. నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ బ్రతుకు సెటరేట్ అవుతుంది. నీకు శత్రు భయం ఏమి ఉండదు. దేవుడు అన్నాడు, నిన్ను క్షేమంగా తీసుకొస్తాను మళ్ళీ ఇక్కడికి. అయితే కండిషన్ పెట్టాడు సహోదరుడు. లేచి తాను నిలబడ్డ, తాను పండుకున్న తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసి దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. అయ్యా, నీవు నిజముగా నీవు నాకు తోడై ఉంటే, ఏమన్నాడండి యాకోబు? 20వ వచనం. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి, దేవుడు నాకు తోడయుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము దేవుని యొక్క కాపుదల. ఇవి నాకు దయచేసిన ఎడల యెహోవాయే నాకు దేవుడయుండును. అంటే దాని అర్థం ఏంటి? ఆహారం లేకపోతే, వస్త్రాలు లేకపోతే, ఇల్లు లేకపోతే దేవుడు కాదు అని. అంతే కదా. నీవు నాకు తోడేయండి, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నీవు నాతో ఉండి, నేను ధరించుటకు వస్త్రం, తినడానికి ఆహారం ఇస్తే నీవు నాకు దేవుడివి. అప్పుడు నేను మళ్ళా వచ్చి ఏం చేస్తానంటే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హలో చెప్పండి, ఏంటమ్మా? మొక్కుకొనెను. నీవు నాకు దేవుడు అయి ఉంటావు. నేను నిలబెట్టిన ఈ రాయి ఇది దేవుని యొక్క మందిరం. దానికి బేతేల్ అనే పేరు పెట్టాడు. 18వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తే, అతడు ఆ స్థలములకు బేతేల్ అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. బేతేల్ అనగా ఏంటి? కింద పుట్టినట్లో ఉంది దేవుని మందిరము. నువ్వు ఈ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నీకు వస్త్రం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, గృహం ఇస్తాడు, భార్యనిస్తాడు, బిడ్డనిస్తాడు. కట్ చేస్తేనా సగటు అనుభవం అదే. ఒకప్పుడు ఆహారానికి, వస్త్రానికి, గృహానికి నోచుకోలేదు నేను. వీరపనేని చిన్నమ్మ గారికి తెలుసు, స్లైడర్పేటలో వారు కాంపౌండర్ అచ్చయ్య గారి ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. మా నాన్నగారి ఇల్లు ఒంటినిట్టాడు పాక.
అందులోనే 10 మంది పిల్లలు ఉండేవాళ్ళం. అలాంటిది నేను యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించాను, రక్షణ పొందాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను. నా దేవుడు నా దశ మార్చాడు, దిశ తిరిగిందంతే. దేవుని స్తోత్రం. ఆయన నాకు మంచి గృహం ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అద్భుతకరుడైన దేవుడు. నాకు వివాహం అయిన క్రొత్తలో వాహనం లేదు. కోడూరులో ఉప్పాల యేసురత్నం గారని ఓ పాస్టర్ గారు హైని సంస్థలో ఆయన మీటింగ్స్ పిలిచాడు. స్వామిదాస్ గారు, వీరపనేని జోబు గారు, నేను ఎక్కడికి వెళ్ళిన స్పీకర్స్ని. నా భార్యతో చెప్పాను, అమ్మా నీకు పనిచేసే పాపని దగ్గర పెట్టుకో, నేను ఈ రాత్రికి రాను, రేపు పగలు నేను వస్తానని చెప్పేసి అన్నాను. నేను అలాగే అంది. స్కూల్కి వెళ్ళిపోయింది. నేను బస్సు మీద గుడివాడ నుండి కోడూరు వెళ్ళాను. ఆ మీటింగ్ ప్లేస్కి వెళ్ళేటప్పటికి నా ప్రసంగం ఏంటంటే ఆ పగలు రాత్రి నెక్స్ట్ డే రావాలి. అక్కడ టెంట్ వేసి ఉంది. ఇదే కదా చర్చి ఓపెనింగ్ కూడా వచ్చాను. హైనమ్మ గారు నేను. అవును. తీరా చూస్తే ఉప్పాల యేసురత్నం గారు అత్తగారు పోయారు. మీటింగ్లు ఉంటాయా, ఫ్లాప్ అవుతాయి కదా. కనుక మీటింగ్ లేదండి, ఇవిడే తెల్లారగట్ట పోయిందండి అన్నారు. సరే అని ప్రార్థన చేసి పోస్ట్పోన్ చేశారు మీటింగ్స్. నేను మళ్ళా వచ్చిన బస్సులోనే రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చాను. అప్పుడు ఒకే తాళం కప్ప. మరి తెల్లారి వస్తానని కదా, ఇంటికే తాళం. పెద్ద చర్చి, 8 రెట్టాడి చర్చి, అందులో కుడిమడలో నేను ఉంటున్నాను. ఇక్కడ కొత్త కాపురం. తాళం లేదు. పెందరగడ వచ్చా, రిక్షా పిలుచుకుని మాంటిసోరి స్కూల్కి వెళ్ళాను. నేను మాంటిసోరి స్కూల్కి వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడి లోపలికి రాబోతుండే సత్యనారాయణ అని ఒక కుర్రాడు అక్కడ వాచ్మ్యాను. ఏంటి ఎక్కడికి అన్నాడు. నేను ఎవరినో వాడికి తెలియదు. లోపలికి వెళ్ళాను ఆయన, పని ఉంది అన్న. ఏం పని, మీకేం పని అంటే నా అవతారం బాగుండలా. అప్పుడు ఇన్షర్ట్ చేయడం చేత కాదు, సాదాసీదా డ్రెస్సు. పని ఏంటి చెప్పు. ఏం పిల్లోడు మీ పిల్లోడు, చదివేది అన్నట్టు మాట్లాడారు. నేను చెప్పాను, మా పిల్లోడు కదయా, నా సత్యమని ఇక్కడ టీచర్గా పనిచేస్తుంది. ఎవరు, వెసరి టీచర్గా. అమ్మో మేడం గారా, రండి అన్నాడు. కానీ కిందకి పైకి చూస్తున్నాడు. ఆవిడేమో టిప్ టప్ అంటుంటుంది, ఈయనేంటి ఇట్లా ఉన్నాడని. తీరాడికి వెళ్ళేటప్పటికి స్టాఫ్ రూమ్లో ఉంటారు చూడండి. స్టాఫ్ రూమ్లోకి వెళ్తే వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళంతా కూడా ఉన్నత కులస్తులు. స్కూల్లో ఎక్కువ మంది వాళ్ళే. టీచర్ గారు ఒకటే క్రిస్టియన్. వాళ్ళంతా ఎవరు కావాలి మీకు అని వీడు కాస్త మర్యాదగా మాట్లాడారు, చదువుకునేవాళ్ళు కదా. ఆ టీచర్ గారు కావాలండి అని. ఎవరో వెస్లీ గారండి. వెస్లీ గారు ఎవరో వచ్చారండి మీకోసం అంటే, ఆవిడ టీచింగ్ నోట్స్ అది రాసుకుంటాను. తలపైకి ఎత్తి చూసి అండి అంది. అవును వెండి నీకోసం వచ్చాను అన్నట్టుగా చెప్పాను. అవును రేపు వస్తారన్నారు కదా అంటే జరిగిన విషయం చెప్పేశాను. అప్పుడు తాళం చెవి ఇచ్చింది, వచ్చేసాను. ఆ తర్వాత సాయంకాలం వచ్చి, అప్పుడు బట్టల గుట్లు పెద్దగా లేవు. రావిశోభనాథుల కొట్టుకు తీసుకెళ్ళి 2-3 డ్రెస్సులు తీసి చక్కగా ఇలా ఉండాలి, మీరు సింపుల్గా వచ్చేటప్పటికి వాచ్మ్యాన్ రానివ్వలేదు, టీచర్స్ కూడా అభ్యంతరపడ్డారు. పాపం నాకు శుభ్రత నేర్పింది. నాకు దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. పండగకి ఎప్పుడైనా జత బట్టలు కొనుక్కునేవాడిని. 10 మంది పిల్లలకి బట్టలు కొనాలంటే చాలా ఇబ్బంది నాన్నగారికి. అంత విశ్వాస జీవితమే. కానీ దేవుడు సమృద్ధిగా వస్త్రాలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఎప్పుడు నా డైనింగ్ టేబుల్ మీద ఆహారం 10 మందికి ఉంటుంది. ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. నువ్వు కట్టిన గృహంలో నేను నిన్ను పెడతానన్నాడు. ఇది ఎవరి దీవెన? మన తల్లిదండ్రుల యొక్క దీవెన. ఆమేన్. ఐ బిలీవ్ దట్. 21 దేశం తిరిగాను నేను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేనేమై ఉన్నాను, అది దేవుని కృప, నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. ఈ మధ్యాహ్న కాల సమయంలో 2 విషయాలు. అతడు బేతేల్ అనుభవంలోకి వచ్చాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు, దైవ దర్శనం చూచాడు. ఆ తర్వాత అతను తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమన్నాడంటే, నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగునుగాక అన్నాడు. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని మ్రొక్కుకొనెను. విశ్వాసులైన మనం రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందినాక 10వ వంతు ఇవ్వాలి అని మనం ఏం చేయాలండి? మ్రొక్కుకోవాలి.
యాకోబుని దేవుడు బహుగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమండి, 12 మంది పిల్లలు, ఆడపిల్లతో కంటే 13, 4 భార్యలు, దాసదాసి జనం. కారణం ఏంటంటే అతడు తిరిగి వచ్చి ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఏ స్థలంలో అయితే దేవుడు అతనితో మాట్లాడాడో, ప్రత్యక్షమయ్యాడో, అక్కడ బలిపీఠమును కట్టి దేవునికి మందిరం కట్టాడు. దేవుని స్తోత్రం. మొక్కుబడి. సహోదరుడా, సహోదరి, అనేకసార్లు మనం మొక్కుకుంటాం, ప్రభువా నాకు పర్మనెంట్ జాబ్ వస్తే, ప్రభువా నాకు కరోనాలో నుండి కాపాడితే, ప్రభువా నాకు మంచి కోడలిస్తే, ప్రభువా నాకు మంచి కొడుకునిస్తే మొక్కుబడి చేసుకుంటాం. ఇట్ ఈస్ ట్రూ. ఆ మొక్కుబడి మనం చెల్లించుకోవాలి. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో 22వ వచనంలో తీర్మానం చేసుకున్నాడు, మొక్కుకున్నాడు. అది 35వ అధ్యాయంలో చెల్లించేశాడు. యోబు గ్రంథం 22:27, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. సహోదరులా, సహోదరి, దేవునికి మొక్కుకుంటున్నావా? ఇశ్రాయేలుడి మీదకి కనానీయులు దండెత్తొచ్చారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, అప్పుడు ఇశ్రాయేలుడు యెహోవాకు మొక్కుకొని, నువ్వు మా చేతికి జనమును బొత్తిగా అప్పగించిన యెడల మేము వారి పట్టణములను నిర్మూలన చేసి వాటికి నీ పేర్లు పెడతామన్నారు. దేవుడు అలాగే సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. మొక్కుబడి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, తొందరపడకూడదు. తొందరపడి ఆ మొక్కుబడి చెల్లించుకోకపోతే అది చాలా భయంకరమైన పాపం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టము లేదు, బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. అది మొక్కుకొనకుండుటయే మేలు. నీవు మొక్కుబడి చేసుకుని చెల్లించకపోతే 6వ వచనం, నీ దేహములకు శిక్షకు లోబరిచినంత పని నీ నోటి వలన జరుగనీయకుము, అది పొరపాటు చేత జరిగిన దూత ఎదుట నీవు చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టమును నీవేళ వ్యర్థపరుచుకొందువు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30 నుండి 37 వరకు చూస్తే, యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, నీవు నా చేతికి అమ్మోనీయులను అప్పగించిన యెడల నా ఇంటిలో నుండి నాకు ఎదురుగా వచ్చు దానిని నీకు దహన బలిగా అర్పిస్తానన్నాడు. తీరా అమ్మోనీయులను జయించి తిరిగి వస్తున్న సమయంలో యెఫ్తా కుమార్తె నాట్యం ఆడుతుంది. ఒకే ఒక కుమార్తె అంట. తర్వాత కొడుకులు లేరు, కూతుళ్ళు లేరు. అయ్యో నా కుమార్తె, నన్నేలా తల్లడిల్ల చేసావమ్మా. నేను యెహోవాకు మొక్కుకున్నానంటే, డోంట్ వరీ డాడీ, మీరు మొక్కుకున్నది మీరు చేయండి. నేను వెళ్ళి పర్వతం మీద ఒక 4 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తా. చూపు ద్వారా, తలంపు ద్వారా, వేషభాషల ద్వారా ఏమన్నా దేవునికి అయోగ్యమైన కార్యం ఏమైనా చేస్తాను, నన్ను నేను ప్రక్షాళన చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చింది, అన్న మాట ప్రకారమే కూతుర్ని దహన బలి చేశాడు. దేవుడు నరబలి కోరుకునే దేవుడా కాడు, హీ నెవర్. అందుకని అక్కడ అన్నాడు, తొందరపడి మొక్కుకుని నీ నోటి వల్ల నీ దేహానికి శిక్ష ఎందుకు తెచ్చుకుంటావని. మనం మొక్కుకున్న దాన్ని దేవునికి అర్పించాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26వ వచనంలో, లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన 10వ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణలుగా చెల్లించవలను. దేవుని స్తోత్రం. కనుక సణుక్కుంటే ఇవ్వద్దు, గొడుక్కుంటే ఇవ్వద్దు. 2 కొరింథీ 9:5-11 వరకు త్వర చదవండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము, లోగడ మీరు దేవునికి ఇస్తామని చెప్పుకున్న ధర్మము చొప్పున పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, మీరు అచ్చుకున్న ప్రకారం, మొక్కుకున్న ప్రకారం ధారాళంగా ఇచ్చి
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, అవును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అవును, సణుగు కొనకయు బలవంతముగా కాకయు, సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేయగలడు. అవును బిడ్లారా, వాక్యం వింటున్న నీకు నాకు దేవుడిచ్చే గొప్ప ఆజ్ఞ ఏంటంటే, యాకోబు మొక్కుకున్నాడు, నువ్వు నాకు ఆహారం ఇస్తే, వస్త్రం ఇస్తే, నా ఇంటికి క్షేమంగా తోడుకుని వస్తే నా రాబడి అంతట్లో దశమ భాగం ఇస్తాను అన్నాడు. ఆ దశమ భాగము అనే మాట మొట్టమొదటిగా ఆదికాండ 8లోనే కనబడుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం వరకు చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ దశమ భాగంలో నువ్వు ఆపరేషన్ చేస్తున్నావు, దశమ భాగం కూడా ఇస్తున్నావు, మొత్తం అంతా ఇవ్వట్లేదు. అందువల్లే నీ శరీరానికి ఆరోగ్యం ఉండట్లేదు. నేను నా చెప్తున్నాను, నేను నా రాబడి అంతట్లో నేను దేవునికి దశమ భాగం ఇస్తున్నాను, సమస్తకి ఇస్తున్నాను. సేవకులు వస్తుంటారు, వారికి ఇస్తుంటుంటాను. ఆ తర్వాత ఆశ్రమానికి ఇస్తూ ఉంటుంటాను. దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. దశమ భాగంలో ఇస్తున్నావు సహోదరుడా. నీ మనసాక్షి గుర్తుపెట్టుకుని నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీ తోటి వాళ్ళు ఎంతోమంది పోయారయ్యా, ఎంతోమంది హాస్పిటల్ అటు ఇటు ఉన్నారు. బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, యాకోబు మొక్కుకున్నాడు, తన దశమ భాగమును దేవునికి ఇచ్చాడు. అందువల్ల మంచి వృద్ధాప్యం అందు, నిండు ముసలితనం అందు తన పితలతో చేర్చబడ్డాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఆయన పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, మధ్యాహ్నము పాడుచే రోగమైనను ప్రభువా మా మీదకి రాకుండా యాకోబుని ఎలాగో సంరక్షించారో ప్రభువా, ఇజ్రాయేలును అరణ్యంలో ఎలాగో కాపాడారో ప్రభువా, మీరు అక్కడ వచ్చు పర్యంతరము మమ్మలను అలాగూ కాపాడమని బ్రతిమలాడుతున్నాం నాయన. నీ కృప చొప్పున మమ్మలను కాపాడమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ప్రభువా, నీ రాకడ ఆలస్యం అయితే తండ్రి, మీ చిత్తమైతే మరొక పర్యాయం మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించగలిగిన కృపా భాగ్యం మాకు దయచేయమని, ప్రతి అక్కర్ను తీర్చుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదా సంఘములకును, అస్వస్థ ఉన్న వారికి, యాక్సిడెంట్ అయిన వారికి తోడేండి కాపాడు గాక. ఆమేన్. వందనాలండి.